వాళ్ళు రెండుసార్లు ట్రంప్ను చంపేందుకు ప్రయత్నించారు. ఎవరు ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ చేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా 2 సార్లు ట్రంప్ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఫాక్స్ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరాన్పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఆయన హత్యకు 2 సార్లు విఫల ప్రయత్నాలు చేశారని అన్నారు. ట్రంప్ను తమ అణు ఆశయాలకు ప్రభుత్వ ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. రెండు 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ కాసిం సొలైమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నెతన్యాహు ఆరోపణలకు ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఒక ప్రధాన దేశాధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతుంది. అది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు ఉన్నాయి.